సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవటం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కల. తమ ఆదాయానికి అనుగుణంగా ఇల్లు, ఫ్లాట్లను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి హోమ్ లోన్లపై ఆధారపడతారు. ప్రతి నెల వాయిదాల రూపంలో ఈఎంఐలు కట్టేలా రుణం తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్లకు అన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. కానీ అన్రిజిస్టర్డ్ ఫ్లాట్లకు రుణాలు ఇస్తారా? వాటిని కొనుగోలు చేస్తే ఇబ్బందులు వస్తాయా? వాటిపై లోన్లు కావాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. సాధారణంగా బ్యాంకులు రిస్క్తో కూడుకున్న అన్రిజిస్టర్డ్ ఆస్తులపై రుణాలు మంజూరు చేయవు. రిజిస్ట్రేషన్ కాలేదంటే దాని వెనక ఏదో పెద్ద కారణాలు ఉండే అవకాశం ఉంది. నిర్మాణ చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించారా? అక్రమ నిర్మాణమా? దానిపై చట్టపరమైన వివాదాలు ఉన్నాయా అనే అంశాలు తెరపైకి వస్తాయి. ముఖ్యంగా వివాదాలను, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో లేదో అని ఆరా తీయాలి. రిజిస్టర్ చేయని ఫ్లాట్లపై హోమ్ లోన్ పొందడం అసాధ్యమని చెప్పలేం. ఎందుకంటే కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రైవేట్ ఫైనాన్సర్లు అటువంటి ఆస్తులపై రుణాలు అందించే అవకాశం కూడా ఉంది. కానీ రిస్క్ కారణంగా వారు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తారు. ఏది ఏమైనా రిజిస్టర్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడం శ్రేయస్కరం. అవి ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గృహ రుణం మంజూరు చేయవు. మీరు అందించిన దరఖాస్తులను కూడా అంగీకరించవు. హోమ్ లోన్ ప్రాసెసింగ్కి అవసరమైన మొదటి పత్రం కూడా అదే. అన్రిజిస్టర్డ్ ఫ్లాట్లపై గృహ రుణాలను ఎన్బిఎఫ్సిలు, ప్రైవేట్ ఫైనాన్సర్లు అందించే వీలు ఉన్నప్పటికీ నిపుణులు దానిని సిఫార్సు చేయరు. అటువంటి ఆస్తిని కొనుగోలు చేసే ముందు రియల్ ఎస్టేట్ న్యాయవాది, ఆర్థిక సలహాదారును సంప్రదించడం చాలా అవసరం. వాటి వల్ల కలిగే నష్టాలు, చిక్కులను అర్థం చేసుకోవటం మంచిది. మరి ఇలాంటి ఎన్నో అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.